ఉన్నాడు అని చెప్తున్నావే తప్ప అక్కడి నుంచి మాత్రం రావడం లేదు అని చెప్పి షాప్ అనేసరికి ప్రభావతి చాలా ఆవేశంగా రోహిణి దగ్గరికి వెళ్తుంది. ఏంటి రోహిణి, ఇంకా మీ నాన్న ఎక్కడున్నాడు అనగానే వచ్చేస్తున్నారు అత్తయ్య అని చెప్పనేసరికి ఎన్ని రోజులు వస్తారు రోహిణి, ఎప్పుడు అడిగినా కానీ వచ్చేస్తున్నారు, దారిలో ఉన్నారు అంటూ సమాధానం చెప్తున్నావు. ఎప్పుడు వస్తాడు అసలు మీ నాన్న బయలుదేరాడా లేదా? చూడు రోహిణి, నువ్వు ఏం చేసినా ఎలా చేసినా అది ఇంటి వరకు అయితే నేను భరిస్తాను, కానీ ఇక్కడ అందరిలో నా పరువు తీస్తానంటే మాత్రం నేను అస్సలు సహించలేను. నా పరువు పోతే నేను అస్సలు తట్టుకోను రోహిణి, అది మాత్రం నీకు చెప్తున్నాను, అర్థం చేసుకుంటే చేసుకో అంటూ ప్రభావతి కాస్త గట్టిగా వార్నింగ్ ఇచ్చి బయటకు వచ్చేస్తుంది. ఫోన్ చేయి రోహిణి విద్య అని చెప్పాను, కానీ ఆల్రెడీ వచ్చేసాడు అని చెప్పనేసరికి ఇంకా అతను కాస్త రాని వస్తాడు. ఇటు షాప్ పెట్టిన మనుషులు కూడా బాలు దగ్గరికి వెళ్ళి ఇరిటేషన్ చేసేసరికి పక్కనే ఉన్న కామాక్షి కాస్త వాళ్ళ మీద గొడవ పడుతుంది. కళ్ళు నెత్తుకుని చూసుకుంటున్నారా ఏంటి? కాలు తొక్కేసినప్పుడు కళ్ళు కనిపించట్లేదా? చూసుకుని నడవాలి కదా, అయినా దంతా ప్లేసే కదా, ఆ ప్లేస్లోంచి వెళ్ళడం మానేసి ఇలానే వెళ్ళాలా ఏంటి అంటూ కామాక్షి వాళ్ళని తిట్టేసరికి వాళ్ళు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బాలు కాలు నొప్పితో కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ఈలోపు విద్య పెట్టిన మనిషి కాస్త మందు బాటిళ్ళు ఎన్ని బ్రాండ్లు ఉంటే అన్ని బ్రాండ్లు తీసుకుని వచ్చేస్తాడు. హలో మేడం, వచ్చేసాను అనగాని ఎంతసేపు, ఎప్పుడు రమ్మన్నాను అని చెప్పాను, కానీ మేడం అన్నీ తీసుకుని రావాలి కదా మేడం, ఎంతసేపు, మందు వీక్నెస్ ఉన్నవాడిని ఇట్టే పడగొట్టేస్తాను కదా, ఎవడు వాడు, ఎక్కడున్నాడు అనగాని అదిగో వాడే అని చెప్పి చూపించేసరికి సరే మేడం, నేను వాడికి మంతు పట్టించే పనిలో ఉంటాను, మీరు రెడీ అవ్వండి అని చెప్పి ఈలోపు కాస్త బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి దగ్గరికి వెళ్ళిపోతూ ఉండగా విద్య ఫోన్ చేస్తుంది. మీనా ఉన్నప్పుడు వెళ్తాడేమో, మీనా లేని సమయం చూసుకుని వెళ్ళమని చెప్పు అని చెప్పనేసరికి ఫోన్ చేయడంతో కరెక్ట్గా బాలు దగ్గరికి వెళ్ళేసరికి ఫోన్ మోగేసరికి ఏంటి మేడం అని చెప్పాను, కానీ పక్కన వాళ్ళ ఆవిడ బ్లూ కలర్ శారీ కట్టుకుందే, వాళ్ళ ఆవిడ ఉన్నప్పుడు మాత్రం వెళ్ళొద్దు అని చెప్పనేసరికి సరే మేడం సరే అని చెప్పి ఈ పక్క రోలో కూర్చుంటాడు. ఇంకా పక్క రోలో కూర్చునేసరికి ఈలోపు శృతిని తీసుకొచ్చారు కదా, శృతికి అక్షింతలు వేయడానికి రమ్మనగానే బాలు అక్కడనే ఉంచి కామాక్షి మీనా ప్రభావతి అందరూ కూడా అక్షింతలు వేయడానికి వెళ్తారు. ఇదే సరైన సమయం అని చెప్పి బాబు నువ్వు బాలు కదా అని చెప్పాను, కానీ అవును మీకెలా తెలుసు అనగానే మన ఇద్దరం బ్రాందీ షాప్ దగ్గర కలిసాంలే బాబు, అది నాకు కొంచెం నాలుకే పీకేస్తుంది, ఎక్కడికైనా వచ్చినా మందు సెటప్ పెట్టుకునే వస్తాను, ఎందుకంటే మందు తాగితేనే కానీ నేను ఉండలేను, కొంచెం నాకు సపోర్ట్గా కంపెనీ ఇవ్వగలవా అనగాని లేదండి ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను అనగాని అది కాదు బాబు, మందు తాగేవాడిగా నీకు నా బాధ ఏంటో తెలుస్తుంది, కొంచెం ఏమనుకోకుండా కంపెనీ ఇవ్వు బాబు, నువ్వేమీ తాగనవసరం లేదు అని చెప్పనేసరికి లేదండి మా వాళ్ళు చూస్తే గొడవ చేస్తారు అని చెప్పనేసరికి లేదు బాబు ఇలా ఇల్లు అలా వచ్చేస్తాం, ఎక్కువ తాగను 90 తాగుతానంతే, దానికి కంపెనీ కావాలి అని చెప్పనేసరికి సరే పదండి అని చెప్పి ఇంకా బాలు కాస్త అతనితో పాటు వెళ్తాడు. అది చూసిన రోహిణి విద్య తెగ సంతోషపడిపోతారు. బాలు వెళ్తున్నాడే, వీడు ఫుల్లుగా తాగించేసి తీసుకొస్తాడు, ఇంకా బాలు గొడవ చేస్తాడు, ఏ ఇబ్బంది ఉండదే, మీ నాన్న రాకపోయినా పర్వాలేదు అంటూ మాట్లాడేసరికి ఇంకా బాలు కాస్త వచ్చేస్తాడు. వచ్చేసి సైలెంట్గా కూర్చుంటాడు, ఎందుకంటే మీనా వెళ్ళి వెతుక్కుని తీసుకొచ్చేస్తుంది. ఫంక్షన్ అంతా శృతి ఫంక్షన్ అయిపోతుంది, రోహిణి ఫంక్షన్ కూడా కూర్చోబెట్టేస్తారు, ఎందుకంటే వాళ్ళ నాన్న రావడానికి ఆలస్యం అవుతుందని ప్రభావతి ఏదో చెప్తుందిలే. ఇంకా భోజనాలు రండి అని చెప్పాను, కానీ రండి భోజనం చేద్దామని మీనా బాలు వెళ్ళి కూర్చుంటారు. ఇంక ఇక్కడ ఫంక్షన్ హడావిడి అయిపోయింది కదా, శోభ ఇటు సురేంద్ర భోజనాల దగ్గరికి వెళ్ళి మీరేంటి అప్పుడే కూర్చున్నారు, అంత కంగారు వచ్చేసిందా, ఆకలికి కూడా ఆగలేకపోతున్నారా, ఎంతోమంది విఐపీలు వస్తూ ఉంటారు, వాళ్ళు కదా ముందు వరుసలో ముందు బంతిలో కూర్చోవాలి, మీరంత ఆగలేకపోతున్నారేంటి, లాస్ట్ బంతిలో ఉంటే ఏమీ మిగలవనా, ఇంటి దగ్గర సరిగ్గా భోజనం కూడా చేయట్లేదేమో అండి, అందుకని ఇక్కడ పంచపక్ష పరవన్నాలు పెడతారు కదా, చివరి బంతి వరకు ఉంటే అన్నీ అయిపోతాయేమోనన్న ఉద్దేశంతో మొదటి బంతిలోనే కూర్చునిపోయి ఉంటారు అని చెప్పనేసరికి అండి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పని మీనా ఏం మాట్లాడుతుంది, ఏ మీనా నీకు తెలియదా ముందు బంతిలో కూర్చుని భోజనం చేయకూడదని,
మీరు ఇంటికి గెస్ట్గానే కదా వచ్చారు, గెస్ట్లు ముందు బంతిలోనే కూర్చుని భోజనాలు చేసేస్తారా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఈలోపు శృతి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకుని వస్తుంది. వాళ్ళు ఎక్కడికో అర్జెంటుగా వెళ్ళాలి అంటే భోజనాలు పెట్టిద్దామని వచ్చేసరికి అక్కడ మీ మమ్మీ డాడీ ఆ బాలు మీనానితో గొడవ పడుతున్నారే అని చెప్పనేసరికి వాళ్ళతో ఏం గొడవ పడుతున్నారు అని గబగబా వెళ్ళేసరికి లేవండి చివరి బంతిలో కూర్చుని భోజనం చేద్దరు కానీ ఇప్పుడేమీ కూర్చుని భోజనం చేసే పని లేదు, లేవండి వచ్చి సిగ్గు శరం లేదేటి ముందు బంతిలోకి వచ్చి భోజనం చేసేస్తున్నారు. అయినా కొంచెం కాకపోతే కొంచెమైనా ఇంకేత జ్ఞానం ఉండాలి కదండి, మొదటి బంతిలోకి వచ్చి భోజనం చేయడానికైనా సిగ్గు శరం ఉండాలి. వీళ్ళేమన్నా విఐపీలా ఏంటి, డ్రైవర్ పని చేసుకునేవాడు ఒకడు, పూలు అమ్ముకునేది మరొకటి. వీళ్ళిద్దరికీ మొదటి బంతిలో అసలు భోజనాలు ఎందుకు వడ్డించావు, వీళ్ళిద్దరు ఆకులు తీసేయండి అని చెప్పాను. కానీ ఆగు మమ్మీ, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం తప్పు చేశారని ముందు బంతిలో కూర్చుని భోజనం చేస్తే తప్పు కాదే, తప్పేముంది, ఏ భోజనం చేయడానికి కదా మీరు ఇవన్నీ చేసింది అని చెప్పాను. కానీ అది కాదమ్మా, చాలామంది గెస్టులు అనగానే చాలు మమ్మీ, చాలామంది గెస్టులు నీ కోసం వచ్చారేమో, వీళ్ళు నాకు గెస్టులు, నేను రమ్మంటేనే వచ్చారు, వాళ్ళు నాకు స్పెషల్. బాలు మీనా మా కుటుంబంలో వాళ్ళు, నా అత్తింటి వాళ్ళు, వాళ్ళకి నేను మర్యాద ఇవ్వాలి, మీరు మర్యాద ఇవ్వాలి. నా అత్తింటి వాళ్ళకి మర్యాద ఇచ్చి నడుచుకోవడం మీకు చేత కదా ఏంటి, పెద్ద గొప్పగా మర్యాద ఇవ్వట్లేదు అది ఇది అని అంటున్నారు, మీరిస్తున్నారా మర్యాద? తింటున్న వాళ్ళని లేపి లెగిసేయండి, ఇక్కడి నుంచి కూర్చోకూడదు, లాస్ట్ బంతిలో తినాలి అంటూ మాట్లాడుతున్నారేంటి అని చెప్పాను. కానీ శృతి, మాదే తప్పు, మేమే మొదటి బంతికి రాకుండా ఉండాల్సింది, ఆయనకి ఆకలేస్తుందంటేనో సరే అని భోజనాలు పెడుతున్నారు కదా అని తీసుకొచ్చాను, అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదనగానే నువ్వు ఆగుమేనా, నువ్వేంటి తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు, నువ్వేం తప్పు చేసావు, నువ్వు ఈ ఫంక్షన్కి వచ్చావు గెస్ట్వి, నేను పిలిస్తే వచ్చావు, భోజనం చేయడం తప్పు కాదే, ముందు బంతిలో కూర్చుని తింటే తప్ప నేరమా పాపమా? నాకు వాళ్ళు ఎంతో స్పెషల్ గెస్ట్లు, నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించే మీనా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సపోర్ట్గా నిలబడే బాలు, వాళ్ళు నాకు మంచి గెస్ట్లు, వాళ్ళే ముందుకు భోజనం చేయాలి, మీరు లేవడానికి వీల్లేదు, ఇలా తీసుకురండి, అన్నీ వీళ్ళకి వడ్డించండి అని చెప్పి శృతి అక్కడే ఉండి మీరు భోజనం చేయండి, ఎవరు మిమ్మల్ని ఇక్కడి నుంచి లేవమంటారో అది చూస్తాను. ఏమనుకుంటున్నారో, నా కుటుంబ సభ్యులు, నా అత్తింటి వారికి ఖచ్చితంగా మర్యాద ఇచ్చే తీరాలి, మర్యాద ఇవ్వకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ శృతి గట్టిగానే చెప్తుంది. ఇంకా అదంతా కూడా సత్యం ప్రభావతి చూస్తారు. అత్తింటి వాళ్ళకి ఎంత మర్యాద ఇస్తుందో చూసావా అనగానే అవునండి నిజమే, ముందు వరుసలో కూర్చున్నారని సురేంద్ర ఈ శోభ తింటున్న వాళ్ళని కూడా లేపేయడానికి ప్రయత్నించారు, కానీ శృతి మాత్రం అలా చేయలేదు, చాలా మంచి మనసు అనగానే మంచి కోడల్ని తీసుకొచ్చేవరా రవి అని చెప్పనేసరికి శృతి అలా డబ్బు గురించి ఆలోచించదు నాన్న, ప్రేమ గురించి మాత్రమే ఆలోచిస్తుంది, అందులోనూ వదినంటే శృతికి చాలా ఇష్టం అని చెప్పి దగ్గరుండి శృతియే వాళ్ళకి ఏం కావాల్సి వచ్చినా వడ్డించి బాధపడొద్దు, మీరు ఏమీ పరాయి వాళ్ళ ఇంటికి రాలేదు, నా ఫంక్షన్కి, నీ సొంత చెల్లెలి ఫంక్షన్కి వచ్చావు మీనా, నువ్వెందుకు కంగారు పడతావు బాధపడతావు, కడుపు నిండా తృప్తిగా తినండి, ఇది మా అమ్మ వాళ్ళు పెట్టి చేయించిన మా అత్తింటి వాళ్ళని గౌరవంగా చూసుకునే ఫంక్షన్, ఇది ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎవరు విఐపీలు ఎవరు కాని వాళ్ళో ఎవరికి తెలుసు, ఈరోజు ఎలా ఉన్నవాళ్ళు రేపు ఎలా ఉంటారో ఎవరికి తెలుసు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అంటూ ఇంకా శృతి గట్టిగా సమాధానం చెప్పేసరికి ఇంకా వీళ్ళిద్దరూ ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సారీ మీనా, సారీ బాలు, మా అమ్మాల తరపున నేను క్షమాపణ కోరుతున్నాను అనగానే పర్వాలేదు శృతి అని చెప్పనేసరికి సారీ బాలు, నువ్వు సారీ, నీ కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుని ఉంటావో నేను అర్థం చేసుకోగలను, గొడవ జరగకూడదని మీనా మామయ్య గారు మాట తీసుకోవడం వల్లే కదా నువ్వు కంట్రోల్ చేసుకున్నావు, లేదంటే తిని తిండి దగ్గర నుంచి లేపితే ఎవరికైనా గుండెలు పిండేసే బాధే కలుగుతుంది, నన్ను క్షమించు బాలు అని చెప్పి శృతి కాస్త క్షమాపణ చెప్తుంది. అలాంటిదేమీ లేదు డబ్బడమ్మా అని చెప్పి బాలు కాస్త కళ్ళంట నీళ్లు తుడుచుకొని టెన్షన్ పడకండి, మీరు కడుపు నిండా తృప్తిగా భోజనం చేయండి అని చెప్పి శృతి అక్కడే ఉండి వాళ్ళు తినే వరకు ఉండి అప్పుడు వెళ్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.